హలో గాయ్స్, ఈరోజు వీడియోలో అరిసెలు ఎలా తయారు చేసుకుందామో చూద్దాం. అరిసెలకు ముందుగా మేమైతే 3 సెల్ల బియ్యం అయితే నానబెట్టుకున్నాం. 3 సెల్ల బియ్యం ముందు రోజు నైట్, ఈరోజు రేపు చేసుకుందామంటే ఈరోజు ముందే నానబెట్టుకోవాలి. ముందు రోజు నానబెట్టుకొని మరుసటి రోజు తెల్లవారుజామున ఆరవేసుకుంటున్నామండి. కొద్దిసేపు అయితే ఎండ అవుతుందని మా అమ్మ పొద్దున్నే వేద్దామంటే పొద్దున్నే తొందరగా లేచి ఫస్ట్ అయితే ఇదే పని పెట్టుకున్నాం. నానబెట్టిన బియ్యం అన్నీ ఫ్యాన్ కింద అయితే ఆరబెట్టినాం. ఫ్యాన్ కింద అయితే ఆరబెట్టుకున్నామండి. ఇవి అయితే ఎండలో ఆరబెట్టుకోవద్దండి, ఫ్యాన్ కిందనే ఆరబెట్టుకోవాలి. ఎండలో ఆరబెడితే మాత్రం బియ్యం అనేవి విరిగిపోతాయండి. కొద్దిగా తడి ఆరిపోతే చాలండి, అంతే. ఎక్కువ ఎండన అవసరం లేదు, జస్ట్ పచ్చిగా లేకుండా ఎండితే చాలండి. ఫ్యాన్ కింద ఒక 10 to 15 minutes ఆరబెడితే చాలు. 10 to 15 minutes తడి లేకుండా మొత్తం ఆ లుంగి మీద వేసినాం కదా, ఆ లుంగి అనేది వాటర్ పీల్చుకొని బియ్యం మొత్తం పొడి అయిపోతాయి, అంతే. వీటిని అయితే గిన్నెలో చేసుకురావాలండి. మా మమ్మీ అయితే పిండి పట్టించుకొస్తేందుకు వెళ్ళిందండి. ఆ టైంలో మేము అన్నీ సిద్ధం చేస్తున్నాం. పాకానికి అయితే రెడీ చేస్తున్నామండి. పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో గ్లాస్ ఆయిల్, 2 glasses వాటర్ అయితే వేసుకోవాలండి. 2 glasses వాటర్ వేసుకొని మనం ముందుగా దంచి పెట్టుకున్నాం కదా బెల్లం, 3 కిలోల బియ్యానికి 2 కిలోల బెల్లం పడుతుందండి. ఈ విధంగా మొత్తం కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలండి. అరిసెలకైతే మెయిన్ పాకం పర్ఫెక్ట్గా వచ్చిందనుకో ఖతం అండి, టేస్ట్ అదుర్సిగా. పాకం పర్ఫెక్ట్గా వస్తే అరిసెలు కూడా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇంతకుముందు కొంచెం ఇలాచి పౌడర్ అయితే యాడ్ చేసుకున్నాం. మనం పాకం టెస్ట్ చేయాలంటే ఈ విధంగా అయితే మనం చెక్ చేసుకోవాలండి. ముద్దగా వచ్చింది కదా, పర్ఫెక్ట్గా వచ్చినట్టు. కొద్దిగా సాల్ట్ వేసుకొని సైడ్కి తీసుకొని 1/4 కిలో నువ్వులు అయితే యాడ్ చేసుకున్నామండి. ఈ విధంగా యాడ్ చేసుకొని కలుపుకుందాం. ఒకసారి కలుపుకొని బియ్యం పట్టించుకొచ్చాం కదా, అది మొత్తం కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. అంతా ఒకేసారి వేసుకున్నాం అనుకో గడ్డ కట్టిపోతుందండి. సో ఉండలు లేకుండా నీట్గా సాఫ్ట్గా కలుపుకోవాలండి. కొద్దిగా వేసుకుంటూ అంతా ఒకేసారి వేసుకున్నాం అనుకో టైట్ అయిపోతుంది, మనకు కలపడానికి కూడా ఫ్రీగా ఉండదు. సో కొద్దిగా పిండి వేసుకుంటూ మొత్తం ఈవెన్గా బెల్లం పాకంలో కలిసేటట్టు కలుపుకుందామండి. చాలా బాగా కలిసిపోయిందండి, చాలా బాగా కలపడం మాత్రం చాలా కష్టంగా ఉంది. చేతులన్నీ నొప్పి పెడుతున్నాయండి. ఈ విధంగా కలపాలి, చాలా బలం ఉండాలి కలపాలంటే. ఈ విధంగా కలుపుకొని మూత వేసుకోవాలండి. మూత వేసుకొని మళ్ళీ మూత తీసినాం అనుకో తొందరగా డ్రై అవుతుందండి, టైట్ అయిపోతుంది. టైట్ కాకుండా కొద్దిగా వేసుకోవాలి, అంతే అండి. చిన్న ముద్దలు తీసుకొని ఒక కవర్ పైన ఒత్తేసుకుంటే అరిసెలు రెడీ. ఇలా ఒక 2 గంటలు తీసుకొని వాటి మధ్యలో పెట్టి ఆయిల్ అనేది ఒత్తేసేయాలండి, లేకపోతే ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చుకొని ఆయిల్ ఉంటుంది. సో మనం ఆయిల్ అనేది ఎమ్మటే పిండేసుకుంటే సరిపోతాయి. ఈ విధంగా అన్నీ అరిసెలు చేసుకుంటే సరే అండి. చాలా ఈజీగా ఉంది కదండి, తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.